పూరి నుంచి భువనేశ్వర్కి అయితే మేమైతే ట్రైన్లో వచ్చామమ్మ. భువనేశ్వర్లో ఒక బస్సు ఎక్కేసి మేమైతే కరెక్ట్గా లింగరాజ స్వామి టెంపుల్ దగ్గర అయితే దిగేసినాము. లింగరాజ స్వామి టెంపుల్లో లోపలైతే మొబైల్స్ అలవ్ లేదు, సో బయట నుంచి ఒక చిన్న వీడియో తీసుకున్నాము. లింగరాజ్ టెంపుల్ వచ్చేసి 11th సెంచరీ టెంపుల్ మమ్మ. ఇది డెడికేట్ చేసింది లార్డ్ హరిహర అనమాట, అంటే శివుడు అలాగే విష్ణువు అనమాట మమ్మ. అలాగే పక్కన కోనేరు చూసారా ఎంత పెద్దగా ఉంది అసలు. నాకైతే ఈ కోనేరు అయితే అసలు చాలా బాగా నచ్చింది. టెంపుల్ లింగరాజ్ టెంపుల్ కూడా సూపర్గా ఉంటుంది మమ్మ. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడండి. నిజం చెప్తున్నా కదా, ఈ టెంపుల్ అసలు ఎంత పెద్దగా ఉంటుంది అంటే అంత పెద్దగా ఉంటుంది. అలాగే ఈ బయట విస్తీర్ణం కూడా చూడండి, చాలా పెద్దది అసలు లింగరాజ్ టెంపుల్. లింగరాజ్ టెంపుల్ దర్శనం చేసుకొని మేము వచ్చేసి నెక్స్ట్ ఆటో మాట్లాడుకొని కొన్ని టెంపుల్స్కి అయితే విజిట్ చేసాము. అవి ఏ టెంపుల్సో చూడండి ఒకసారి. ఫస్ట్ వచ్చేసి మేము విజిట్ చేసింది అయితే పరశురామేశ్వర టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి 7th సెంచరీ టెంపుల్ మమ్మ. ఆ బోర్డు కింద చూడండి మన టెంపుల్ గురించి వచ్చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఆ టెంపుల్ గురించి. ఇక్కడ టెంపుల్లో ఏంటంటే మనమే పూజ చేసుకోవచ్చు మమ్మ. అంటే మేము వెళ్ళినప్పుడు అయితే ఎవరూ లేరు, అందరూ పూలు పెట్టేసి డైరెక్ట్గా స్వామిని తాకైతే దర్శనం చేసుకున్నారనమాట. మేము ఇంకా గుడి చుట్టూరు ఒకసారి తిరిగేసి అలాగే లోపలికి వెళ్ళేసి తాకైతే దర్శనం చేసుకున్నాము. చూడండి ఒకసారి. మేము దర్శనం చేసుకొని అయితే మేము ఇంకైతే ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయినాము. మీరు ఆటో మాటలు కొద్దిగా జాగ్రత్త అండి, అన్నీ దగ్గరే ఉంటాయి టెంపుల్స్, కొద్దిగా చూసుకోండి. కొద్దిగా ముందుకు రాగానే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇద్దండి సిద్ధేశ్వర్ ముక్తేశ్వర్ టెంపుల్స్ అనమాట. ఇవి 9th సెంచరీ 10th సెంచరీవి అనమాట టెంపుల్స్. సో మనము వెళ్ళగానే ఇద్దండి ఇది సిద్ధేశ్వర్ టెంపుల్ అండి. కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ ఉండేదే అండి ముక్తేశ్వర్ టెంపుల్. ఇక్కడ చుట్టూ పార్కు, అసలు లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, చాలా పీస్గా ఉంటుంది ఏరియా అసలు. లోపల మన ఇన్స్టా 360 అయితే అలో చేయలేదు. సో ఇంకా నేను వచ్చేసి ఐఫోన్లో అయితే వీడియో తీసుకున్నాను అనమాట. మొబైల్స్ అయితే అలో ఉందన్నారు, బట్ కెమెరా ఈజ్ నాట్ అలౌడ్ అని చెప్పారు. ఈ సిద్ధేశ్వర్ ముక్తేశ్వర్ టెంపుల్ కూడా చాలా పెద్దదండి ఏరియా, చూస్తున్నారు కదా. ఇదిగోండి ముక్తేశ్వర్ టెంపుల్ అంటే ఇదేనండి. సో అన్నీ పక్కనే ఉంది చూసారా. తర్వాత వచ్చేసి దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే ముందుకైతే వెళ్ళిపోయాం అనమాట. ఈ కట్టడాలన్నీ వచ్చేసి చాలా ఓల్డ్ కాబట్టి సో అలాగే ఉన్నాయి, చూస్తున్నారు కదా. నాకైతే చాలా బాగా అనిపించింది బ్రో. ఈ టెంపుల్స్ అన్నీ మేమైతే ఎప్పుడు చూడలేదు. ఈ పూరి జగన్నాథ్కి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ ఒకటే టైప్ ఉన్నాయన్నమాట. ఈ విధంగా చాలా ఓల్డ్ టైప్ టెంపుల్సే ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఆ కట్టడాలు కానీ అన్నీ. మీకు ఈ విధంగా టెంపుల్స్ దర్శనం చేసుకొని మీకైతే ప్రతిరోజు వీడియో ఇవ్వడానికైతే చూస్తాను. సో మీరు చేసుకోవాల్సింది ఏం లేదండి, మన ఛానల్ని ఒక లైక్ కొట్టేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అటు చూస్తున్నారు కదా ముందు సిద్ధేశ్వరు, ఇక్కడ రైట్ సైడ్ ముక్తేశ్వర్ టెంపుల్ అండి. సో అన్నీ పక్కనే ఉంటాయి, మీరైతే ఏమి ఇబ్బంది పడొద్దు, అన్నీ దగ్గరే ఉంటాయి. ఆటో మాట్లాడుకొని డైరెక్ట్గా వచ్చినా కూడా నడుచుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఈ టెంపుల్ వచ్చేసి కేదార్ గౌరీ టెంపుల్ అనమాట. సో ఇక్కడ చూడండి ఈ సిద్ధేశ్వర్ ముక్తేశ్వర్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే రైట్ సైడే ఉంటుంది కేదార్ గౌరీ టెంపుల్. సో ఇక్కడ మనం వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుందాం గైస్. ఇది పార్వతీదేవి టెంపుల్ అండి. ఇక్కడ కేదార్ గౌరీ అనేసి అయితే నేమ్తో అయితే పిలుస్తూ ఉన్నారు. సో ఇక్కడ దేవతని మేమైతే దర్శనం చేసుకొని పార్వతీదేవిని దర్శనం చేసుకున్నాక మేమైతే రామ్ మందిర్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. రామ్ మందిర్ని దర్శనం చేసుకున్నాక మేమైతే రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయామండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుందే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, కుదిరితే కొట్టండి గైస్. మీకు మరిన్ని వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకొస్తానండి.